మనందర్నీ యుగాలుగా తొలిచేస్తున్న ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు మన ప్రాచీన ఇతిహాసాల్లో ఎలాంటి సమాధానం దొరుకుతుందో ఈరోజు మనం చూద్దాం. అవును, ఇదే ఆ ప్రశ్న. మంచివాళ్లు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు, కాని చెడ్డవాళ్లు మాత్రం హాయిగా ఆనందంగా ఉంటారు. ఎందుకిలా జరుగుతుంది? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది కదా. సరిగ్గా ఈ అంతర్మథనం నుంచే మన కథ మొదలవుతుంది. మన కథానాయకుడు ధర్మరాజు. పేరులోనే ధర్మముంది, కాని ఆయన జీవితంలో మాత్రం అడుగడుగున కష్టాలే. అసలు ఆయనను అంతలా వేధించిన ఆ పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు ధర్మాన్నే నమ్ముకున్న పాండవులు, వాళ్లకేమో అడవుల్లో అంతులేని కష్టాలు. మరోవైపు అధర్మమే ఊపిరిగా బతికే కౌరవులు, వాళ్లేమో రాజభోగాల్లో తేలియాడుతున్నారు. ఈ అన్యాయాన్ని చూసే ధర్మరాజు తట్టుకోలేకపోయారు. ధర్మరాజు ఆవేదన చూడండి. ఆయన బాధ ఎంత తీవ్రంగా ఉందంటే, ఆయన కేవలం తన కష్టాల గురించి అడగట్లేదు, అసలీ కర్మసిద్ధాంతం అనేదే నిజమా కాదా అనే దాని పునాదుల్నే ప్రశ్నిస్తున్నారు. మార్కండేయ మహర్షిని ఆయన అడిగిన ఈ ప్రశ్నే మన అన్వేషణకు నాంది అన్నమాట. సరే, ఇంతటి తీవ్రమైన ప్రశ్నకు మార్కండేయ మహర్షి సమాధానం ఒక ప్రాథమిక విశ్వసూత్రంతో మొదలవుతుంది. అదే ఎవరూ తప్పించుకోలేని కర్మ సిద్ధాంతం. కర్మ సింపుల్గా చెప్పాలంటే యాక్షన్ అండ్ రియాక్షన్. మనం చేసే ఏ పని గాల్లో కలిసిపోదు. ప్రతి పనికి అది మంచిదైనా చెడ్డదైనా ఒక రిజల్ట్ ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం ఈ జన్మలోనూ మరో జన్మలోనూ అనుభవించి తీరాల్సిందే. ఇంకా బాగా అర్థం కావాలంటే మన జీవితం ఒక కాస్మిక్ బ్యాంక్ అకౌంట్ లాంటిది. మనం చేసే ప్రతి పుణ్యం అందులో క్రెడిట్ అవుతుంది, ప్రతి పాపం డెబిట్ అవుతుంది. ఆ లెక్క ఎప్పటికైనా సరిపోవాల్సిందే, తప్పించుకోవడం అసాధ్యం. అయితే కర్మఫలాలు వెంటనే కనిపించకపోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ 4 దారులు ఎంత క్లియర్గా ఉన్నాయో. ధర్మంగా జీవించేవాడికి ఇక్కడా అక్కడా సుఖమే. కాని తాత్కాలిక సుఖం కోసం పాపం చేసేవాడు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, కాని భవిష్యత్తులో కష్టాలు తప్పవు. అందుకే ప్రస్తుతం కళ్లకు కనిపించేదాన్ని బట్టి ఏదీ జడ్జ్ చేయకూడదు. ఈ థియరీని ఇంకా ప్రాక్టికల్గా వివరించడానికి మార్కండేయ మహర్షి ఒక కథ చెప్పారు. ఇది శక్తికి ధర్మానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనకు చూపిస్తుంది. సీన్ కట్ చేస్తే వైన్యుడి సభ. అక్కడ ఒక పెద్ద డిబేట్ జరుగుతోంది. రాజు తన ధర్మాన్ని సరిగ్గా పాటిస్తే అతడు దేవుడితో సమానమని అత్రివాదన. కాని గౌతముడు దాన్ని ఒప్పుకోలేదు. చివరికి సనత్కుమారుడిచ్చిన తీర్పు చాలా ముఖ్యమైనది. అంటే ఫైనల్గా జడ్జిమెంట్ ఏంటంటే, ధర్మాన్ని కాపాడే రాజరికం ఆధ్యాత్మికతకు పునాది వేస్తుంది. ఈ రెండూ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. అందుకే ప్రజలను కాపాడే రాజుని పొగడటంలో తప్పేమీ లేదని సనత్కుమారుడు తేల్చి చెప్పారు. సరే, అది ఒక ఉదాహరణ. ఇప్పుడు ధర్మబద్ధమైన జీవితంలో ఎంత శక్తి ఉంటుందో చూపించడానికి మహర్షి మనకు మరో డ్రమాటిక్ కథను వివరిస్తారు. కథ చాలా సింపుల్గా మొదలవుతుంది. ఒక రాజకుమారుడు, ఒక అడవి, ఒక వేట. అంత బాగానే ఉంది. కానీ ఇక్కడే ఊహించని మలుపు రాబోతోంది. ఒకే ఒక్క క్షణం, ఒకే ఒక్క పొరపాటు. ఆ పొరపాటు ఒక పెద్ద విపత్తుకు దారితీసింది. అతను జింక అనుకుని బాణం వేశాడు, కాని అది తగిలింది ఒక అమాయకుడికి. బ్రాహ్మణుణ్ణి చంపడం మహాపాపాల్లో ఒకటి. రాజకుమారుడు పొరపాటున చేసినా ఆ పాపం భారం చాలా పెద్దది. జరగకూడంది జరిగిపోయింది. ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. జరిగినదాన్ని మార్చగలమా? అంత పెద్ద పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా? ఈ ప్రశ్నే మనల్ని ఓ అద్భుతమైన పరిష్కారం వైపు నడిపిస్తుంది. అవును, అక్కడే ఒక అద్భుతం జరిగింది. తార్క్ష్య మహర్షి అనే ఆయన చనిపోయిన ఆ యువకుడిని తిరిగి బతికించారు. నమ్మశక్యంగా లేదు కదూ! ఇంతటి అపారమైన శక్తి ఆ మహర్షికి ఎలా వచ్చింది? అయితే ఈ పవర్కి సీక్రెట్ ఏంటి? ఏమైనా మాయమంత్రాలా? కాదు, వాళ్ల లైఫ్ స్టైల్. ఎప్పుడూ నిజమే మాట్లాడటం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం, చెయ్యాల్సిన పనులు కరెక్టుగా చేయడం. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల ధర్మబద్ధమైన జీవితమే వాళ్ల శక్తికి మూలం. సరే, ఈ కథలన్నీ విన్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ధర్మరాజు దగ్గరికి వద్దాం. ఆయన ప్రశ్నకు అసలైన సమాధానమేంతో చూద్దాం. మార్కండేయ మహర్షి చెప్పిన అసలు పాయింట్ ఇదే. రాజా, నువ్వు పడుతున్న కష్టం టెంపరరీ, కాని నువ్వు నమ్ముకున్న ధర్మం పర్మనెంట్.
దాని ఫలితం నీకు రాకుండా పోదు. ఆయనింకేం చెప్పారంటే, మీరు సామాన్యులు కాదు, దైవాంశ సంభూతులు. మీ శత్రువులను ఓడించడానికే పుట్టారు. ఈ ప్రపంచాన్ని మీరే ఏలుతారు. చివరికి మీ దైవత్వాన్ని పొందుతారు. దీనికి నా గ్యారెంటీ కాదు, కర్మ సిద్ధాంతమే గ్యారెంటీ అని ఒక గొప్ప భరోసా ఇచ్చారు. ఎంత అద్భుతంగా చెప్పారో కదా. కష్టాలు అనేవి ఒక సీజన్ లాంటివి. వస్తాయి, పోతాయి. కాని వాటిని దాటించే ఏకైక మార్గం ధర్మం మాత్రమే. మరి చివరిగా మనం ఆలోచించాల్సిన విషయమేంటంటే, ధర్మం మనల్ని కష్టాల నుంచి పూర్తిగా కాపాడుతుందా, లేకపోతే ఆ కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకుని నిలబడే ధైర్యాన్నిస్తుందా?